పేటిఎం అనేది మనందరికీ తెలిసిన ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద గోల్డ్ షాప్ వరకు పేటిఎంని యూజ్ చేస్తారు. కానీ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పేటిఎంలో ఉండే పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేసింది. అసలు పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి, దీనికి రెగ్యులర్ బ్యాంక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ బ్యాంక్స్ లాగా వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు, లోన్స్ ఇవ్వరు, ఇంకా చిన్న చిన్న డిపాజిట్సే యాక్సెప్ట్ చేస్తారు. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పేటిఎంని ఎందుకు బ్యాన్ చేసింది అన్న విషయానికి వస్తే, పేటిఎం కేవైసీ రూల్స్ని సరిగ్గా పాటించట్లేదు. అసలు కేవైసీ రూల్స్ అంటే ఏంటి? కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మన డీటెయిల్స్ కరెక్టో కాదో అని తెలుసుకోవటానికి బ్యాంక్స్ ఫాలో అయ్యే కొన్ని గైడ్ లైన్స్. సో పేటిఎం ఈ కేవైసీ రూల్స్ని సరిగ్గా పాటించట్లేదని, దీని కారణంగా మనీ లాండరింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి సేవలను నిలిపివేసింది. సో మీరు కూడా జాగ్రత్త వహించండి.